మహాదేవుడు, మహోన్నతుడు, రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి గొప్ప నామములో అందరికీ శుభములు, దీవెనలు తెలియజేస్తున్నాం. ఒక సంక్షిప్తమైన సందేశాన్ని మనము ధ్యానం చేద్దాం. మనము ప్రభువు నుండి అనేకమైన విషయాలు కోరుకుంటాం. కోరికలు కలిగి ఉండటం తప్పు కాదు. మనిషి కోరికలు కలిగి ఉండాలి. ఆ కోరిక ప్రతిదీ కూడా ఆ దైవికమైనటువంటి పరిధిలో ఎదుటివారికి ఏ నష్టము కష్టము కలిగించనటువంటి రీతిలో మన కోరికలు ఉండాలి. ఆరోగ్యకరమైన కోరికలు ఉండాలి. అభివృద్ధిదాయకమైన కోరికలు ఉండాలి. అవి ఉన్నాయి. మనము ప్రభువుని అడుగుతున్నాం, పొందుకుంటున్నాం. ఆయన ఇచ్చే దేవుడు, వినే దేవుడు, చూచే దేవుడు, ఆలకించే దేవుడు, మన హృదయాభిలాషలను తీర్చే దేవుడు. అయితే ఇవన్నీ ఒకెత్తైతే ఒకానొకప్పుడు పాపకోపంలో నశించిపోతున్నటువంటి మనలను, పాపపు ఊబిలో కూరుకుపోయి నశించిపోవలసినటువంటి మనలను దేవుడు ప్రేమించి మనలనే ఆయనే ముందుగా మనల్ని ప్రేమించి వెతికి రక్షించుకున్నప్పుడు ఆ విలువైన రక్షణకు మనము ఎంత వెల కట్టగలం? ఆ రక్షణకు ఎంత విలువ మనం అంచనా వేయగలం? అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులందరికీ చివరిలో ఇచ్చిన ఒక పిలుపు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ఆయన మనల్ని అడిగినటువంటి, ఆయన హృదయంలో మనము చేయాలని, ఆయన మిగిల్చి వెళ్ళిన పనిని మనం పూర్తి చేయాలని ప్రభు కోరుకుంటున్నారు. అదే మన నుండి ప్రభు కోరేదేమిటి, మన నుంచి ప్రభు ఆశించేదేంటి, కోరేదేమిటి అనేటటువంటి ఒక ఆలోచనను సంక్షిప్తంగా మనము ధ్యానం చేద్దాం. ముందుగా అపోస్తలుల కార్యముల పుస్తకం 11వ అధ్యాయము 19 నుండి 26 వచనాలు మనం చదువుకున్నప్పుడు ఇక్కడ సువార్త యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఏ విధంగా ఆ సువార్తను వ్యాప్తి చేసే విషయంలో దైవిక వాక్య పోషణలో సంఘము ఎదిగి అభివృద్ధి పొంది అనేక చోట్లకు విస్తరించి వెళ్ళి ఏ విధంగా దైవరాజ్యాన్ని కట్టాలి, అనేక మందిని పరలోక రాజ్యమునకు మహిమకు సిద్ధపరచాలి అనే విషయాలు మనకు ఈ అపోస్తల కార్యం 11వ అధ్యాయం 19 నుంచి 26 వచనాల్లో చూడగలుగుతాం. నేను చదువుతాను, దయచేసి చూడండి. 19వ వచనం నుంచి, స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక ఫెనీకే, కుప్ర, అంతియోకియా ప్రదేశముల వరకు సంచరించిరి. ఇక్కడ మనం 19వ వచనంలో దానిని కొద్దిగా వివరించుకుంటే, స్టెఫనును ఆ సువార్త ప్రకటించినందుకు పౌలుగా ఇంకా మారని సౌలు సమ్మతితోనే అక్కడ రాళ్లతో కొట్టి స్టెఫను చంపేశారు. స్టెఫను పరలోక దర్శనములు చూస్తూ పరలోకానికి ఆయన వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. అప్పుడు సంఘము, ఆది సంఘము చాలామంది భయపడిపోయి చెదిరిపోయి, అప్పుడు ఆ భయంలో, ఆ కష్టంలో, ఆ శ్రమలో వారు సువార్తను అన్యులకు ప్రకటించడానికి కంటే కూడా యూదులకే ఎక్కువగా ప్రకటించినట్లు చూస్తాం. ఎందుకనంటే చాలామంది యూదుల్లోంచి కూడా రక్షింపబడిన అపోస్తలులు ఉన్నారు కదా. అటువంటి నిష్ఠాగరిష్ఠులైనటువంటి వారు ప్రభువును రక్షకునిగా అంగీకరించి సువార్త ప్రకటనకై వచ్చినటువంటి స్థితిలో వారు పరిచయస్తులైన యూదులకే సువార్త ప్రకటించినారు కొంతమంది. వ్యతిరేకతలు వచ్చినా పర్వాలేదని కొంతమంది ప్రకటించినప్పుడు అప్పట్లో అన్ని జనులకు సువార్త ప్రకటించే విషయంలో, సంఘం ఎదుగుదల విషయంలో చాలా చాలా కుంటుబాటు కలిగినట్లుగా మనకు అర్థమవుతుంది. 20వ వచనం చూసినప్పుడు, కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. అలా ప్రకటించిన ఆ యూదులకు సువార్త ప్రకటించినటువంటి వారు ఫినీకే, కుప్ర, అంతియోకియా ప్రదేశాల్లో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు
వాళ్ళల్లో కుప్రీయులు కొందరు, కురేనీయులు కూడా ఉన్నారు కొంతమంది. వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. అద్భుతమైన సంగతి, దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అటువంటి భయాలలో వారు చెదరిపోయి ఎక్కడెక్కడో తలదాచుకుంటూ అవకాశం దొరికినప్పుడల్లా యూదులకు సువార్త ప్రకటిస్తున్న సమయంలో ఇక్కడ అంతియోకయ అనే ప్రాంతంలో వచ్చి అక్కడ యేసుక్రీస్తు ప్రభువును గూర్చి అంతియోకయ వారితో మాట్లాడుతూ, గ్రీసు దేశపు వారితో మాట్లాడుతూ యేసయ్య సువార్తను వాళ్ళు ప్రకటించారు. అప్పుడు 21వ వచనం, ప్రభు హస్తము వారికి తోడయుండెను కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి, దేవునికి మహిమ చెల్లునుగాక. సువార్త ప్రకటన ద్వారా అనేక మంది ప్రభు తట్టు తిరిగారు. వీటిని గూర్చినటువంటి 22వ వచనంలో సమాచారం యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకయ వరకు పంపించారట. బర్నబా గురించి రాయబడింది ఏంటంటే, పరిశుద్ధాత్మ 24వ వచనంలో పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు, అతను ప్రభు దగ్గరకు అనేక మందిని నడిపించారు అని మనం చూస్తాం. ఈ బర్నబాను అంతియోకయకు తీసుకొచ్చారు. అంతియోకయలో సంఘాన్ని బలపరుస్తున్నారు, జనాలకు సువార్త ప్రకటిస్తున్నారు. ఇది వారు తమ జీవితాలకు ఇంతకు మించిన పరమావధి లేదు అనుకొని, సేవ అంటే చావే అన్నంత రీతిలో ఏ వ్యతిరేకత అయినా పర్వాలేదు, ఏ అవమానమైనా పర్వాలేదు, ఏ హింస అయినా పర్వాలేదు, ప్రాణాపాయమైనా పర్వాలేదని ప్రేరణ పొంది వారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ఆ ప్రేరణలో ఉన్నటువంటి వారికి ఇటువంటి ఆత్మపూర్ణుడైనటువంటి పరిశుద్ధాత్మతో తర్వాత విశ్వాసంతో నిండుకొనిన సత్పురుషుని తీసుకురావటం ఇంకొక ప్లస్ పాయింట్ అయింది వాళ్ళకి. ఆయన వచ్చి నేను కలిగి ఉన్నటువంటి స్థితిని వాళ్ళకు బోధిస్తుంటేనే వారికి బలం సరిపోదని ఆయన తార్సు వెళ్ళి అక్కడ పౌలు భక్తుడు ఎక్కడున్నాడో వెతికి ఆయన్ను కూడా తీసుకొచ్చాడు బర్నబా. అక్కడ తీసుకొచ్చినప్పుడు వారు అక్కడ సంవత్సరం పాటు ఉండి సువార్త ప్రకటించి అంతియోకయ సంఘాన్ని బలపరిచారు. వారు అక్కడే ఉండిపోలేదు, మరొక చోటకు వెళతారు, అనేకమైన స్థలాలలో ప్రభువుని పరిచయం చేస్తారు, సంఘస్థాపన చేస్తారు, నమ్మకమైన ఆత్మపూర్ణులైన శిష్యులను అక్కడ తయారు చేసి వారిని సేవకు నియమించి వెళతారు. వీటన్నిటిని బట్టి మనం పొందుకునేటటువంటి ప్రేరణ ఏంటంటే, ఈ రోజుల్లో మనం గమనించినప్పుడు సంఘము ఎదురు చూసేది, మనం గమనించినప్పుడు సంఘానికి కావాల్సింది ఆత్మ సంబంధమైన పోషణ, బలం, ఆత్మ నింపుదల. సంఘం ఎదురు చూసేదానికోసం, దైవజనుడు ఎదురు చూసేదానికోసం కాదు, దేవుడు ఎదురు చూసే పని కొరకు మనం ముందుకు వెళ్ళాలి. అందుకని ఈరోజు కొన్ని లయబద్ధమైన ప్రాసయుక్తమైన మాటలలో ఉంచి మనము సంక్షిప్తంగా ఒక ఆలోచనను ఈ దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలుగా, క్రైస్తవులుగా, దైవ జనాంగంగా మనము చేయవలసిన పనిని జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటి ఏంటంటే, మనము ఎదగాలి, గ్రో. దానికి ఆధారభూతంగా కొన్ని వచనాలు పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు చూసినప్పుడు, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. రక్షణ విషయంలో మనము ఎదగాలి. అందులోనే మళ్ళా పేతురు భక్తుడు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినప్పుడు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకి ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఈ విషయాల్లో ఎదగాలట. ఏ విషయాల్లో ఎదగాలంటే, కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణమైన మాటలు మానేసి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదిగే విషయాన్ని అపేక్షించాలి, ఇష్టపడాలి. రక్షణలో ఎదగాలి, భద్రతలో, దైవికమైన భద్రతలో ఎదగాలి. అంతేకాకుండా
కృపయందు, దేవుడు అనుగ్రహించే కృపయందు జ్ఞానమందు ఎదగాలి. రెండవది చూసినప్పుడు మొదటిది గ్రో, రెండవది గో, వెళ్ళు. ప్రభు చెప్పారు అపోస్తల కార్యం 1:8-9 వచనాల్లో చూసినప్పుడు ప్రభువు ఆరోహణం అయిపోతూ ఒలివ కొండ మీద నుంచి ఆరోహణం అయిపోతూ శిష్యులకు చెప్పినటువంటి, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటా, అంతేకాకుండా భూదిగంతముల వరకును ఆయనకు సాక్షులుగా ఉండాలి అని చెప్పారు. అలా చేయమని చెప్పారు ప్రభు. వెళ్ళండి, వెళ్ళి సువార్త ప్రకటించండి. ప్రభువారు ఏ పనికైనా సరే ఇద్దరిద్దరిని పంపించారు. ప్రభువారు ఆరోహణం అయిపోయిన తర్వాత ఆయన 50 దినాల వరకు కనిపించారు. కనిపించిన తర్వాత ఆది అపోస్తలు 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు, వాగ్దానాత్మగా పంపబడినటువంటి పరిశుద్ధాత్ముడు వారి మీద వాలినప్పుడు వారందరూ శక్తి పొందుకున్నారు. బలవంతులుగా, పిరిగితనం పోయింది, దుడుగుతనం పోయింది, ధైర్యం వచ్చింది. శిష్యులు నిలవబడి ఆ దేవుని ప్రకటించారు, చాలా గొప్పగా ప్రకటించారు, ఆత్మాభిషేకంతో ప్రకటించారు. మొదటిది గ్రో, రెండవది గో, మూడవది గ్లో, ప్రకాశించాలి. మత్తయి సువార్త 5:16 చూసినప్పుడు మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనము వెలుగు ప్రకాశించారు, వెలుగుగా ఉండాలి, దివ్యలుగా, జ్యోతులుగా ఉండాలి. ప్రభు చెప్తూ వచ్చారు, మీరు లోకానికి ఉప్పుగా ఉండండి అన్నారు, లోకానికి వెలుగుగా ఉండండి అన్నారు. ఎక్కడ వెలుగు ప్రకాశిస్తుందో చీకటి తరిమి పారిపోతుంది, తరమబడుతుంది. అందుకే వెలుగు కిరణానికి ఉన్న సహజ స్వభావం చీకటిని పారద్రోలటం. మొదటిగా మనలో ఉన్న చీకటిని వెలుగైన క్రీస్తు వారు పారద్రోలినప్పుడు మనము ఎవరైతే ఇంకా చీకట్లో ఉన్నారో వారి దగ్గరకు వెళ్ళి వారిని సమీపించి వారి చీకటిని తరిమివేసేవారుగా మనం ఉండాలి, వెలుగుమయులుగా ఉండాలి. అదే బలపరుచుతూ ప్రభు అంటున్నటువంటి మాట లోకాసువార్త 8:16-18 వచనాల్లో, ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము కింద పెట్టడు, కానీ లోపలికి వచ్చి వారికి వెలుగు అగపడవలెనని దీపస్తంభము మీద దానిని పెట్టును. నిజమే, ఎత్తైన స్థలంలో అంత వెలుగుమయంగా మారునట్లు వెలుగుని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచటం మనం నేర్చుకోవాలి. ఎక్కడ చీకటి ఉందో, ఎక్కడ చీకటి ఛాయలు ఉన్నాయో, ఎక్కడ దురలవాట్లు, దురభ్యాసాలతో, వేదనతో, దుఃఖంతో, దిగులుతో, చింతతో, ఒత్తిడితో బతుకుతున్నారో వారి దగ్గరకు వెళ్ళాలి, మనం సమీపించాలి, వారిని వెలిగించేటట్లు చేయాలి, దేవుని వెలుగుతో వాళ్ళని నింపాలి. నాలుగవది చూస్తే ఆయన అడుగుతున్నది విత్తాలి, విత్తనాలు విత్తాలి, సువార్త విత్తనాలు చల్లాలి. ప్రభు ఉపమాన రీతిగా ఆయన గలిలయ సముద్ర తీరంలో ఉన్నప్పుడు సముద్రంలో లోపలికి దోణి ఎక్కి కూర్చొని సమీపంలో రేవులో ఉన్నటువంటి వాళ్లకు ఆయన బోధించారు ఉపమాన రీతిగా. మార్కు సువార్త 4:1-11 వచనాలు, 14-20 వచనాల్లో మనం చూసినప్పుడు విత్తువాని ఉపమానము ద్వారా ఆయన చెప్పారు, వివరించారు. 14వ వచనం నుంచి ఆ ఉపమానమునకు వివరణనిచ్చారు ఆయన. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు, అలా చెబుతూ మంచి నేలను పడినటువంటి విత్తనాల గురించి చెప్పారు. ఈ విత్తనాలను విత్తాలి మనం. రైతు వ్యవసాయ పద్ధతిని మనం అర్థం చేసుకుంటే అక్కడ విత్తనం ఎదగకుండా ఉండటానికి ఎన్నో పరిస్థితులు ఉంటాయి, ప్రతికూల పరిస్థితులు. వాటన్నిటిని అధిగమించి రైతు చక్కని సమృద్ధి అయిన ఫలసాయం అనుగ్రహించబడేట్లుగా కృషి చేస్తాడు. అందుకే కన్నీటితో గుప్పిడి విత్తనాలు విత్తినటువంటి వాడు సంతోషంతో, నవ్వుతో, ఆనందంగా పనులు కోసుకొని వస్తాడని రాయబడింది. విత్తాలి, విత్తనం విత్తాలి. మనం కూడా ఏనాడో ఒక నిస్సారమైన బ్రతుకుతో బీడు భూములుగా ఉన్నటువంటి మన హృదయాల మీద దేవుడు తన వాక్య విత్తనాలు చల్లారు. వేరే సేవకుల సువార్త శక్తి ద్వారా మనందరం కూడా రక్షించబడ్డాం. అలానే ఉండిపోతే కుదరదు, మనం కూడా అనేకులను ప్రభు రక్షణను నడిపించాలి. ఆ తర్వాత 5వది చూసినప్పుడు హీ ఎక్స్పెక్ట్స్ ఫర్ అస్ టు షో, మనము ప్రభువును చూపించేవారిగా ఉండాలంటున్నాడు. లోకాసువార్త 8:37-38 వచనాలు చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనం అద్దరికి వెళదామని ఆ పడవ మీద
గెరాసేనుల దేశంలోనికి ప్రయాణమై వెళ్ళేటప్పుడు శిష్యులు ఒక గాలి తుఫానుకు లోనైనప్పుడు ప్రభు ఆ ప్రకృతిని ఆదేశించి గాలి తుఫాను అదుపులో పెట్టినటువంటి వారిగా చూస్తాం. అందుకే ఆయన మనలను మనం కనపరుచుకునేవారుగా ఉండాలని కోరుకుంటున్నాను. 37వ వచనంలో, లూకాసువార్త 8వ అధ్యాయం 37వ వచనంలో, గెరాసేనీయుల దేశ ప్రాంతంలో నుండి జనులందరూ బహుభయాక్రాంతులైరు గనుక తమను విడిచిపొమ్మని ఆయనను వేడుకొనరి. ఆయన దోణి ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఆయనతో కూడా తను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. అప్పుడు ప్రభు అంటారు, నువ్వు ఇంటికి వెళ్ళి నిన్ను కనపరుచుకో. నువ్వు దయ్యాలు పట్టినప్పుడు చావు ముఖంతో ఉన్నావు, దయ్యాల పీడన చేత నువ్వు నీరసించిపోయి ఉన్నావు, నడపేనులాగా ఉన్నావు, కాంతి లేదు, కళ లేదు, మురికి మస్టుతో ఉన్నావు, దుర్గంధపూరితంగా ఉన్నావు. నువ్వు వెళ్ళి నువ్వు కనపరుచుకో. 38వ వచనంలో, అయితే నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేశాను తెలియచేయమని వారితో చెప్పి వానిని పంపివేశాను. మన జీవితంలో ప్రభు చేసినటువంటి కార్యాలను మనం చూపించాలి, సాక్షులుగా నిలబడాలి, అనేకులకు ప్రకటించాలి. మొట్టమొదటగా ఏంటంటే దైవిక కార్యాలను మనము చూపించాలి. చాలాసార్లు అతి స్వల్పమైన ప్రాధాన్యత లేనటువంటి విషయాలను భూతద్దంలో పెట్టి పెద్దగా చూపిస్తాం. మనం చాలా ప్రాముఖ్యమైన విషయాలు అసలు చెప్పమని పట్టించుకోం. అది కాదు. చివరిగా ఏమంటున్నారంటే, హీ ఎక్స్పెక్ట్స్ ఫర్ అస్ టు నో, తెలుసుకోవాలి. మనము ప్రభువుని తెలుసుకున్న విధానాన్ని మన పిల్లలకు తెలియజేయాలి, మన పిల్లలు వాళ్ళ పిల్లలకు తెలియచేయాలి, వాళ్ళ పిల్లలకు తెలియచేయాలి. పూర్వకాలము పితరుల ఎడల దేవుడు చేసిన కార్యాలను మనము మన పిల్లలకు చెప్పాలి. అలా చెప్తున్నప్పుడు దేవుని హెరిటేజ్, దేవుని యొక్క భక్తి సంస్కృతి, నియమాలు, నీతి, పద్ధతులు, పరిశుద్ధత, ఇవన్నిటినీ మన తండ్రుల దగ్గర నుంచి మన నుంచి మన పిల్లల వరకు అది వ్యాపిస్తుంది. కనుక సంఘము నుంచి ప్రభు మన నుంచి కోరుకునేటటువంటి విషయాలు మనం చూసినప్పుడు, మొదటిది గ్రో అన్నారు, ఎదగమన్నారు. రెండవది గో, వెళ్ళమన్నారు. మూడవది గ్లో, ప్రకాశించమన్నారు. నాలుగవది మనం చూసినప్పుడు సో, విత్తమన్నారు. ఆ తర్వాత ఐదవదిగా చూసినప్పుడు షో, మనలను చూపించమన్నాడు గొప్ప కార్యాలను. చివరిలో నో, తెలుసుకోమన్నాడు. ఇవన్నీ కూడా మనము ప్రభు నెరిగిన వారిగా, ప్రభు మన కొరకు మిగిల్చి వెళ్ళిన బాధ్యతాయుతమైన పనిగా సంఘక్షేమమును, సంఘ ఆత్మీయ అభివృద్ధిని కోరుకుంటూ వారి కొరకు ప్రార్థన చేయాలి, కృషి చేయాలి. అట్టి కృపలో ప్రభు మనల్ని ఆశీర్వదించి, అలనాడు ఆ అంతియోకయ సంఘమునకు బర్నబా, పౌలు భక్తుడు సంవత్సరం పాటు ఏ విధంగా పోషించి ఆత్మలో బలపరిచి ఎలాగ సంఘస్థాపన చేస్తూ సంఘాభివృద్ధిని కోరారు, మనం కూడా అలా కోరుతూ ప్రభువుకి అక్కరకొచ్చే బిడ్డలుగా మనం ఉందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. ప్రభువా, మీకు వందనాలు నాయన. చెప్పబడిన పంచుకున్న సంగతులను మీరు ఫలింపచేసి సంఘాభివృద్ధి కొరకు మేము ప్రేరణ పొందినట్లు సహాయం చేయమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకము దేవుని కృపా, ప్రేమ, సమాధానములు మనందరికీ సదాకాలము తోడేండు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.